మన దేవుడు ఎలాంటి వాడు? మనము నమ్ముతున్నా, మనము విశ్వసించుచున్నా, మనము ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడని తెలిసి అతని ఆరాధించడము గొప్పది. మన ఆరాధన ఘనంగా మారాలంటే, ఆరాధన ఆత్మీకంగా బలంగా మారాలంటే మనం ఆరాధించిన దేవుడు ఎంత గొప్పవాడని మనము తెలుసుకోవాలి. హల్లెలూయా. తెలిసిన ప్రకారం మనం ఆరాధించిన దానికి మనం ఇచ్చిన బహుమానం అంతవరకే వస్తుంది. మన దేవుడిని కొంచెమే తెలుసుకుంటే ఆ దేవునికి ఇచ్చిన బహుమానమైన ఆరాధన ఆ విధంగా బలహీనమవుతుంది. మనము ఆరాధించుచున్న మన దేవుడు ఎంత గొప్పవాడని ఎరిగిన ఎడల మనం ఇచ్చిన ఆరాధన కూడా అంత బలంగా మారుతుంది. ఇప్పుడు దేవుడు ఎలాంటి దేవుడని ఎరిగి తెలుసుకొని ఆ దేవుని ఆరాధించాం. ఈ మధ్యలో మనము కొన్ని విషయమనే నేర్చుకున్నారు. మన దేవుడు ఇస్సాకుతో చెప్పినప్పుడు ఒక మాట అన్నారు. దేవుడు ఇస్సాకునే దేవుడు ఎలాంటి దేవుడని పరిచయం చేసినప్పుడు దేవుడు ఇస్సాకుతో చెప్పిన ఒక మాట, మీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడు నేను. దేవుడు యాకోబుతో మాట్లాడినప్పుడు నేను మీ తండ్రి అయిన అబ్రాహాము దేవుడని చెప్పగా, నీవు ఆరాధించిన చోటులైన బేతేలులో దేవుడు నేనున్నాను. అర్థం ఏదంటే, మనం ఆరాధించిన స్థలములో దిగి వచ్చి మమ్మల్ని బలపరచిన ఒక దేవుడు ఉన్నాడు. ఆరాధించిన చోటులో మమ్మల్ని చూసిన ఒక దేవుడు. యాకోబుకి పరిచయం చేసినప్పుడు దేవుడు అలాగే అన్నారు, మీరు బేతేలులో ఆరాధించినప్పుడు అక్కడ దిగి వచ్చిన ఆ దేవుడు బేతేలుల దేవుడు. మోషే ఒక రోజు అడిగినావు, దేవా నేను ఐగుప్తులోనికి వెళ్ళిన తర్వాత ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ వారందరూ నిన్ను మా దగ్గరికి పంపించిన ఈ దేవుడు ఎవరని నాతో అడిగితే నేను వారికి ఏం జవాబు చెప్పాలి? మీ పేరేంటి అని మోషే దేవునితో అడిగినావు. హల్లెలూయా. అందరు ఇక్కడ ఉన్నారా? మోషే దేవునితో అడిగినావు, నేను ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి మీ గురించి మాట్లాడినప్పుడు వారు నాతో అడుగుతుంది, మిమ్మల్ని పంపించిన దేవుడు ఎవరని అడిగితే నేనేం చెప్పాలి? ఇప్పుడు దేవుడు అన్నారు, నాకు సమానాయ వ్యక్తి వేరే లేదు, నాకు ఈక్వల్గా ఉన్న వ్యక్తి ప్రపంచంలో వేరే ఏమీ లేదు, నాకంటే పైన ఒకరి వేరు చెప్పడానికి ఒక దేవుడు వేరే లేని కాబట్టి నేను ఉన్నవాడును అనవాడును అని అన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను అడగబోతున్న విషయం ఏదంటే, మీరు ఆరాధించిన దేవుడు మీకెవరు అవుతుంది? మీకెంత గొప్పవాడుగా మీ దేవుడు ఉన్నాడు? మీ ఆరాధించిన మీ దేవుడు ఎవరు? మీకు ఈ రోజు ఆరాధన ముగించి వెళ్ళినప్పుడు మీరు జవాబు చెప్పాలి. ఉట్టిగానే వచ్చి కొద్దిసేపు కూర్చోండి వెళ్ళిపోయి ఏ విధంగా వస్తున్నారో ఆ విధంగా వెళ్ళిపోవడానికి కాదు. ఆరాధించినప్పుడు విడుదల దయచేసిన దేవుడు ఉన్నారు, ఆరాధించినప్పుడు అనుగ్రహించిన దేవుడు ఉన్నారు, ఆరాధించినప్పుడు స్వస్థత దయచేసిన దేవుడు ఉన్నాడు, ఆరాధించినప్పుడు మీకు విరోధంగా పోరాడిన శత్రువుని దూరపరచిన దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు అని సరిగా ఎరగాలి. మన ఆరాధన ఎంత బలహీనమైపోవడానికి ఉన్న కారణం అది. మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు అని మనకి సరిగా తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తెలియలేనందువలన మనం ఆ దేవునికి ఇచ్చిన బహుమానం కూడా ఎంత బలహీనమై మారదు. చప్పట్లు కొట్టడానికి, ఆరాధించడానికి, స్తోత్రం పలకడానికి, స్తుతించడానికి, నాట్యమాడి దావీదులాగే దేవుని గణపరచడానికి సాధ్యం కాలేకపోవడానికి కారణం ఏదంటే, మమ్మను నడిపించిన మనం ఆరాధించిన దేవుడు ఎంత గొప్ప దేవుడని సరిగా మనము ఎరగలేదు, తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం లేదు. హల్లెలూయా.
యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. యేసయ్య దేవుడు ఒక్కరోజు తను పరిచయం చేసినప్పుడు చెప్పిన ఒక మాట. యోహాను సువార్త ఈ దినము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 35వ వచనం. మళ్ళీ ఒకసారి కూడా. యేసయ్య దేవుని వెంబడించిన శిష్య గణములతో, తన దగ్గరికి వచ్చిన వారితో, తనతో మాట్లాడిన వారితో, తానే ఎడల నమ్మకం ఉంచుకొని వచ్చిన తన బిడలతో యేసయ్య చెప్పిన ఒక మాట, నేను జీవాహారం. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. నేను జీవాహారం. దేవుడు తన తాను జనమునకి పరిచయం చేసినప్పుడు చెప్పిన మాట, ఇక్కడ మాట్లాడినది నేను జీవాహారం. హల్లెలూయా. పిల్లలు కూడా శ్రద్ధగా వినాలి. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే జీవాహారమైన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ బైబిల్లో ఆహారమునికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆహారం, రొట్టి దేవుని దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉంది. హల్లెలూయా. మనము బ్రతికినది ఆహారం ఉంటేనే బ్రతుకుతుంది. కొందరు ఆహారం కొరకే బ్రతుకుతుంది, కొందరు సర్వైవ్ బ్రతకడానికి భోజనం చేస్తుంది. దేవునికి స్తోత్రం. కొన్ని ఫంక్షన్కి పోతే మనకు చూసిన జీవితంలో వీరి భోజనం చూడలేదని అనుకుంటాం కదా. వారు హరి బరి, వారు తిన్నిన విధానం, భోజనం చేసిన విధానం మళ్ళీ ఈ ఈ కాబట్టి కొన్ని ఫంక్షన్లకు పోవడానికి నేను ఇష్టపడడం లేదు. ఈ ఒక ప్లేట్ దొరకడం లేదు. ఈ మధ్యలో ఒక పాస్టర్ కూతురు పెళ్ళికి పిలిచాడు. పాస్టర్ కదా పోవాలని అనుకున్నారు. పెళ్ళికి పోయి పెళ్ళిలో చాలా మంది ఉన్నారు. నేను పాస్టర్తో ఒక మాట అడిగినావు, పాస్టర్ గారు చాలామంది ఉన్నారు కదా అని. అప్పుడు పాస్టర్ అన్నారు 2000 మందినే పిలిచాడు. 2000. ఇటు కూర్చోండి. ప్రేమదాస్ ఒక సైడ్లో కూర్చుంటే యా, దేవునికి ఇస్తాం. ఆ పాస్టర్ అన్నారు, పాస్టర్ గారండి మేము మొత్తం 2000 మందినే పిలిచాడు అన్నారు. మంచిది, పాస్టర్ కదా కొంచెం ఘనంగా ఉండాలి కదా, మంచి 2000 మంది. మంచి అరేంజ్మెంట్స్ చేసిన తర్వాత ఆరాధన పెళ్లి అంతా అయిపోయిన తర్వాత ఒక ప్రకటన చేసింది. పాస్టర్స్ అందరికీ పక్కన ఒక ఏసీ హాల్ ఉంది, పాస్టర్స్ మాత్రం అక్కడికి వెళ్ళి భోజనం చేయాలి, మీకు ప్రత్యేక అరేంజ్మెంట్స్ ఉంటుందన్న. సంతోషం. అదే నేను కూడా కొంచెం సంతోషపడింది. అమ్మగారు ఉంది, నేను ఉంది, పోదామని చెప్పి. కొంచెం వర్షం కూడా పడుతున్నా. మంచిది కాదు. పోతున్నావా? పెళ్లి విషయం చెప్పినప్పుడు లేచిపోతున్నారు. తొందరగా అండి. భోజనం సర్వ్ చేస్తున్నారు. భోజనం టైం అయినప్పుడు పోతున్నారు. దేవునికి ఇస్తాం. ఏదైనా ఈ వర్షం పడుతుంది, పాస్టర్స్ అందరికీ, పాస్టర్మ్మ గారికి పక్కన ఏసీ హాల్ ఉంది, అక్కడికి వెళ్ళి భోజనం చేయమని చెప్పినప్పుడు నేను అమ్మగారితో తొందరగా రా, సీటు దొరకాలి కదా పాస్టర్స్ అని చెప్పి అమ్మగారిని చేతులు పట్టుకొని వర్షంలో బయటకు వచ్చి కొంచెం వర్షంలో నడిచి అక్కడే ఏసీ హాల్ కనపడింది. మేము ఆ హాలులోనికి, మిగిలిన వారికి సపరేట్ హాల్ ఉంది. మేము ఆ హాలులోనికి ప్రవేశించినప్పుడు జనం నిండి జనము. పాస్టర్స్ రాకముందే పబ్లిక్ నిండిపోయినాం. మళ్ళీ ఒక ప్లేట్ ఎక్కడ దొరుకుతుందంటే ప్లేట్ లేదు అని చెప్పినాము, గ్లాసు లేవు. నా తల మీదకి ప్లేట్ పోతుంది, గిన్నెలు పోతుంది. దేవునికి స్తోత్రం. ఒక ప్లేట్ కొరకు, ఒక ఆహారం కొరకు పాస్టర్ అన్నారు. తర్వాత పిలువకుండా 1000 మంది, దాదాపు 100 మంది పైకి వచ్చింది. పిలువలేని వారు వచ్చి ఫస్ట్ కూర్చున్నారు. పాస్టర్స్ రాకముందే పెళ్లికి పిలువలేని వారు ప్లేట్ పట్టుకొని భోజనానికి కూర్చున్నారు. అంటే ఒక భోజనం కొరకున్న. హల్లెలూయా. యేసయ్య దేవుడు తన తాను పరిచయం చేసినప్పుడు ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్.
జీవాహారం నేనే. ఈ మాట పలకడానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మనము విశ్వసించుచున్నా, మనము నమ్ముతున్నా, మనము ఆరాధించుచున్నా, మనము దేవునికి స్తోత్రం పలుకుచున్నా, ఇప్పుడు వచ్చి కొద్ది సమయం ఆరాధనలో కూర్చున్న మన దేవుడు ఎలాంటి దేవుడు? ఎరిగి ఆరాధించాలి, తెలుసుకొని ఆరాధించాలి. ఆ ఆరాధన విధానం మనకి తేడా ఉంది. మనము నమ్ముతున్నా, మనము నమ్ముతున్నా, విశ్వసించుచున్నా, ఆరాధించిన మన దేవుడు ఎంత గొప్పవాడని మీరు సరిగా ఎరిగితే మీ ఆరాధన విధానం మారిపోతుంది. హల్లెలూయా. కొండ మీద ఉన్న దేవుని మందసము తీసుకొని వచ్చి దావీదు తన పట్టణంలోనికి తీసుకురావడానికి ప్రయత్నం చేసినప్పుడు భయము కలిగి 6 అడుగులు నడిచిన తర్వాత ఆరాధించాడు. నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెల్లించండి. ఇంతకు ముందు జరిగినది ఏంటంటే, దేవుని మందసం అనే ముట్టిన వాడు అక్కడే చనిపోయిన దానిలో భయపడి, హల్లెలూయా, దేవుని మందసం అనే ముట్టిన వారి చనిపోయినదినే చూసిన దావీదు భయపడి దేవుని మందసము తీసుకుపోయి ఓబేదింటిలో పెట్టేసి, దీనిని ముట్టిన వారి చనిపోతుందని భయముతో, యోగ్యత లేనిన ఓబేదింటిలో దేవుని మందసము కూర్చుంట వలన 3 నెల 90 రోజులు దేవుడు ఓబేదినే కుటుంబమని ఆశీర్వదించినాడు. అంటే ఓబేది చేసినది ఏదంటే, దేవుని మందసము తన ఇంటిలోనికి రావుట వలన దేవుడు ఓబేదినే కుటుంబమని అనుగ్రహించాడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఒక స్తోత్రం చెల్లించండి. దేవుని మందసము తన ఇంటిలోనికి రావుట వలన దేవుడు ఓబేదినే తన కుటుంబమని ఆశీర్వదించిన ఆశీర్వాదమనే చూసిన దావీదు వెంటనే ఈ మందసం తన పట్టణంలోనికి రావాలి. ఆయన భయం ఉంది. సంగమతో, చాలా మందితో, సైన్యములతో వెళ్ళి ఓబేదు ఇంటిలో నుండి మందసమనే తీసుకొని బయటికి వచ్చినప్పుడు భయం కలిగి 6 అడుగు పెట్టడం ఆరాధించడం, మరి 6 అడుగు పెట్టడం ఆరాధించడం, బలి యాగం చేసి ఆరాధించడం. ఓబేదు ఇంటిలో నుండి యెరూషలేము ఆలయంలోనికి ఆ మందసము తీసుకురావడానికి ఎన్ని గంటలు పడి ఉంది. ఆరాధించి. మన ఆరాధనకి భయం లేదు, మన స్తోత్రమునకు భయం లేదు, మన పాటకి భయం లేదు, మన చప్పట్లకు భయం లేదు, కూర్చున్న విధానమునకు భయం లేదు. ఎందుకంటే మనం ఆరాధించుచున్న దేవుడు ఎలాంటి దేవుడని మనకి సరిగా తెలియదు. హల్లెలూయా. యేసయ్య దేవుడు అన్నారు, ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేను జీవాహారమే. ప్రైజ్ ద లార్డ్. నేను జీవాహారమే. ఆదికాండం ప్రారంభంలో 1వ అధ్యాయములో దేవుడు అన్నిటినే సృష్టించిన తర్వాత, మనుష్యనే సృష్టించిన తర్వాత 1వ అధ్యాయం 29వ వచనములో చెప్పిన ఒక మాట ఉంది. ఆదికాండం 29వ అధ్యాయము 1వ అధ్యాయం 29వ వచనం 30వ వచనం కలిపి. అది మీకు ఆహారమవు. అందరు ఇక్కడ ఉన్నారా? మనుష్యుని, జంతువులని, సమస్త దానిని సృష్టించిన తర్వాత దేవుడు పలికిన ఒక మాట, నీకు అనుగ్రహించినది ఆహారం ఇది. 30 వచనం చదువుతావా? 30 వచనం అమ్మ, మళ్ళీ ఒకసారి కూడా. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద ఉన్న మనుష్యునికి, ప్రతి జంతువులకి, ప్రతి జీవులకి ఆహారమనే సిద్ధపరచిన ఒక దేవుడు ఉంటే, ఈ రోజు ఆరాధనలో కూర్చున్న మీకు, మనకు వరకు ఆహారమనే సిద్ధపరచిన ఒక దేవుడు లేరా? నమ్మిన వారు దేవుని స్తుతించాలి. ప్రతి జంతువులకి, ప్రతి జీవులకి, ప్రతి మనుష్యునికి ఆహారం కావాలని పరలోకములో దేవుడు ఆశించిన ఎడల ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి విషయమనే చూడడానికి సమృద్ధి గల దేవుడు ఉన్నాడు. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి.
ఆది కాండములో సృష్టి జరిగినప్పుడు దేవుని మనసు ఏదంటే సర్వ జీవులకి ఆహారం అనే దయచేసిన దేవుడు. ఈ బ్లూ వేల్, నేను ఒకప్పుడు చెప్పినది గుర్తుంది. ఆ బ్లూ వేల్ జంతువులన్నిటిలో అతి పెద్ద జంతువు బ్లూ వేల్, అంటే నీలి తిమింగలం. ఒక నీలి తిమింగలం పుట్టినప్పుడు, ఒక చిన్నది పుట్టినప్పుడు ఒక ఎలిఫెంట్ అంత వరేకుంది, అంత పెద్దగా ఉంది నీలి తిమింగలం. సముద్రములో ఉన్న అతి పెద్ద జంతు ప్రపంచములో. ఈ నీలి తిమింగలం మనకి ఒక్క రోజుకి ఆహారము 10 ఫ్రాన్స్ కావాలి. ఫ్రాన్సే. మొన్న నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రాన్స్ కనపడింది. ఎంత అని అడిగినప్పుడు కిలో 400 ఉందన్న. అబ్బా అంతా ఉందా అందంటే, అయ్యా అది కూడా తక్కువనే, 500 ఉంది, 400కి మీకు ఇస్తామన్నారు. 1 కిలో ఫ్రాన్స్కి 400. హల్లెలూయా. దేవుడు ఒక్క నీలి తిమింగలమునకి ఒక్క రోజు ఆహారం ఇచ్చినది 10 నీలి ఫ్రాన్స్. అది శ్రేష్టమైన ఫ్రాన్స్. స్తోత్రం కూడా లేదు. అంటే నీలి తిమింగలము ఫ్రాన్స్ తింటే మేము ఎందుకు స్తోత్రం చెప్పాలి కదా? మాకేదైనా దొరికితే ఓకే, స్తోత్రం చెల్లించు. హల్లెలూయా. నీలి తిమింగలమునకి ఒక్క రోజు ఆహారం మనకి 50 ఆహారం మనకి ఫ్రాన్స్. అది నోరు తెరిసి ఇట్లా పోతే 50 లోపలికి పోతుంది ఫ్రాన్స్ అంతా. హల్లెలూయా. నేను ఒక లెక్క చూసినప్పుడు 5 లక్షలు అవుతుంది ఒక్క రోజుకి. ఒక్క నీలి తిమింగలకి దేవుడిచ్చిన ఆహారం మనకి ఉన్న కోస్టు 5 లక్షలు. అది ఒక్క నీలి తిమింగలం. అలాగే అయితే ప్రపంచంలో ఉన్న సముద్రంలో ఉన్న బ్లూ వేల్ అంత తినిన ఫ్రాన్స్ లెక్క చూసుకుంటే హల్లెలూయా, ఈ ప్రపంచమున కొనుక్కోవచ్చు. కానీ దేవుడు లోకమనే సృష్టించిన ఆ రోజు నుండి నీలి తిమింగలం ఇది ఆహారం ఫ్రాన్స్ తింటున్నారు. కొదవ లేదు. చేతులు పైకి ఉండాలి. హల్లెలూయా. ఏమి కొదవ లేకుండా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క నీలి తిమింగలం మనకు ఆహారం ఇచ్చిన గొప్ప దేవుడు. తన సదృశ్యములు తన పోలికలాగే సృష్టించిన మనకు దేవుడు ఆహారం ఇవ్వడం లేదా? జీవాహారం నేనే. హల్లెలూయా. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. మనం ఆరాధించుచున్న దేవుడు మనకు ఆహారం ఇవ్వడానికి, పోషించడానికి, నడిపించడానికి, మమ్మల్ని బ్రతికించడానికి శక్తిమంతుడమైన దేవుడు. హల్లెలూయా. ఈ పరలోక ప్రార్థన యేసయ్య దేవుడు నేర్పించినప్పుడు శిష్యులందరూ యేసయ్య దేవుని దగ్గరికి వచ్చి, యోహాను తన శిష్యులనే ప్రార్థన నేర్పించినట్లు, ఇక్కడ ఉన్నారు అందరూ, ఇటు చూడాలి. బాప్తిసం ఇచ్చే యోహాను తన శిష్యులకి ప్రార్థన నేర్పించినట్లు మాకును మీరు ప్రార్థన నేర్పము. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ప్రార్థన నేర్పించాలి? ఇప్పుడు ప్రార్థన నేర్పించాలా వద్దా? ప్రార్థన వచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? పాస్టర్ గారు అట్లా అడగకండి, మీరు నేను లేకపోతే నాతో ప్రార్థన చేయమని మీరు చెప్తే నేను వాళ్ళని బాధపడుతుంది. ప్రార్థన వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ప్రార్థన అది కూడా లేవా? ఉట్టిగానే చేయి చూపించండి, నేను అడుగును. దేవుడు శిష్యులకి ఒక ఆలోచన, యేసయ్య మీరు చేసిన ప్రార్థన లాంటి ప్రార్థన మాకు నేర్పు. ఏంటిది ప్రార్థన? అది నేర్పించిన ప్రార్థన. యేసయ్య నీవు ప్రార్థించినట్లు, నీవు ప్రార్థించిన ప్రార్థన రాత్రి అందయు, పగలంద సేవ. అమ్మా ఇటు, పగలంద సేవ, రాత్రి అంత ప్రార్థన. హల్లెలూయా. సాయంకాలం ఆవినప్పుడు అతడు నిర్జనమైన ఏకాంతమైన స్థలములోనికి వెళ్ళి రాత్రి అంతయు ప్రార్థనలో సమయం గడిపినాము. పరలోకపు తండ్రి అయిన యెహోవా దేవుని కుమారుడైన యేసయ్య దేవుడు రాత్రి అంతా ప్రార్థించడానికి ఏముంది?
హల్లెలూయా. దేవుడు మాకు మంచి ఇల్లు ఇచ్చినాము, మంచి వాహనం ఇచ్చినాము, మంచి సిక్స్ ప్యాక్ దయచేసినా, మంచి సౌందర్యం ఉంది, నేను మంచిగా మాట్లాడుతుంది. నాకు ప్రార్థన ఎందుకు? యేసయ్య తండ్రి కుమారుడైన యేసయ్య దేవుడు రాత్రి అంత ప్రార్థన. ఏంటిది ఈ ప్రార్థన? ఈ ప్రార్థన ఏంటి? మనము ఎక్కువ, నేను ఇంతకు ముందు చెప్పిన, మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తే ఎన్ని నిమిషాలు? ఒక 10 నిమిషంలో మన ప్రార్థన అయిపోతుంది. జోసఫ్ జోయ్ పాస్టర్ గారిని పిలిచి ప్రార్థన చేయిస్తే బాగుంది, 2 నిమిషంలో అయిపోతుంది. ఇంత చిన్న ప్రార్థన. ఇంకా తక్కువగా ప్రార్థించిన ఒక పాస్టర్ ఉండే జోసఫ్. ఆ ప్రార్థనలో కూడా 2-3 సారి కళ్ళు తెలిసి అటు ఇటు చూస్తుంది. మళ్ళీ 2 నిమిషం ఎందుకు ప్రార్థన చేయాలి? మనం ఎక్కువసేపు ప్రార్థన చేస్తే, ఎంతసేపు ప్రార్థన చేస్తే డోళి? ఒక 10 నిమిషాలు, 20 నిమిషాలు దగ్గర శైలి. అబ్రాహాము రాత్రి అంతా ప్రార్థన చేశాడు. అందరు ఇక్కడ ఉన్నారా? అబ్రాహాం రాత్రి అంతయు దైవదూతలు సొదొమ గొమొర్రా పట్టణంలోనికి బయలుదేరిన ఆ రాత్రి అందయు అబ్రాహాము దేవుని సన్నిధిలో నిలబడినావు. రాత్రి అంతా ఒక చేతులెత్తి స్తోత్రం చెల్లించాలి. హల్లెలూయా. రాత్రి అంతా దేవుని సన్నిధానంలో అబ్రాహాం నిలబడినావు. ప్రార్థన అంశం ఒకటే. ఒక్క అంశం కొరకు అబ్రాహాం రాత్రి అంతా ప్రేయర్ చేసిన. దేవా, సొదొమ గొమొర్రా పట్టణంలో 50 మంది ఉండే నాశనం చెయ్యకుండా కాపాడుతావా? హల్లెలూయా. అబ్రాహాం ప్రార్థన చేసి జవాబు కొరకు వేచి ఉన్నాడు. హల్లెలూయా. మనము ప్రార్థన చేసి అన్ని దేవునికి వదిలిపెట్టి, నేను ఏదైనా మర్చిపోతే అది కూడా పరలోకంలో జ్ఞాపకం చేసుకో. నేను కొన్ని ప్యాకేజ్ ఇచ్చాను. మన ప్రార్థన అలాగే కదా. కొన్ని ప్యాకేజ్, నాకు అనుగ్రహించండి, నా భర్తని అనుగ్రహించండి, మంచి ఉద్యోగం దయచేయండి, మాకు బలం ఇవ్వండి, మా పిల్లలకి మంచి రిజల్ట్ ఇవ్వండి, మంచి పెళ్లి దయచేయండి, మా ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఇంకా జాగ కొనాలి, ఇదన్నీ చేయాలి. ఒక పెద్ద ప్యాకేజ్ ఇచ్చిన తర్వాత ఇంకా ఏదైనా మర్చిపోతే అది కూడా మీరు జ్ఞాపకం చేసుకో కదా. మన ప్రార్థన అలాగే ఉంది. అబ్రాహాం ప్రార్థన విషయం ఒకటే. సొదొమ గొమొర్రా పట్టణంలో నా సహోదరుడు ఉన్నాడు, ఆ పట్టణం నాశనం చేయకూడదు. 50 మంది ఉండే నాశనం చేయకుండా కాపాడుతావా? జవాబం కొరకు వేచి ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోకుండా దేవుడిచ్చిన జవాబం కొరకు వేచి ఉండాలి. దేవా, నాతో ఉత్తరం దయచేయండి, జవాబం దయచేయండి, నాతో మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడుమో. దేవుడు మృదు స్వరమతో 50 మంది ఉంటే నేను నాశనం చేయ. మళ్ళీ అదే విషయం, దేవా 40 మంది ఉండే, 40 మంది. దేవుడు అన్నారు 40 మంది ఉండే నేను నాశనం. సమయం గడుపుతున్నా, రాత్రి 12 గంటల. అబ్రాహాం మళ్ళీ అడిగిన, దేవా 30 మంది ఉండే ఆ పట్టణం నాశనం చేయకుండా కాపాడుతావా? ప్రార్థన చేసి జవాబం కొరకు వేచి ఉండాలి. ప్రార్థన చేసి మోకాళ్ళు నిలబడి, దేవా నాకు ఉత్తరం దయచేయండి, జవాబం దయచేయండి. దేవుడు అన్నారు 30 మంది ఉండే నేను కాపాడుతాను. ఉదయం 2 గంటల రాత్రి అబ్రాహాం మళ్ళీ అడుగుతుంది, దేవా 20 మంది ఉండే కాపాడుతావా? దేవా ప్లీజ్ 20 మంది ఉండే నా కుటుంబమనే కాపాడుతావా? దేవుడు అన్నారు, ఎస్ 20 మంది ఉండే నేను కుటుంబమనే కాపాడు. దేవా నేను ఇంకో ఒక్కసారి కూడా ఉదయం ఒకవేళ 3 గంటల 4 గంటల ఇంకో ఒక్కసారి కూడా నేను అడుగుదాం, ఆ పట్టణంలో ఒక 10 మంది నీతిమంతులు ఉండే ఆ పట్టణమనే కాపాడుతావా? మీ కుటుంబం కొరకు మోకాల్లో నిలబడు దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులారా, మీ పిల్లల కొరకు మోకాల్లో నిలబడు. వారు మాట వినడం లేదు, మీ మాట అనుసరించడం లేదు, మీకు లోపడడం లేదని చెప్పడం కాదు, మోకాల్లో నిలబడి రాత్రి అంత ప్రేయర్ చేయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేయర్ టవర్ ప్రార్థించడానికి ఒకటి కట్టినావు. ఆ డిడికి చర్చ్ ఓపెన్ చేసిన రోజులో జోయల్ డాడీ అది ప్రేయర్ చేసినావు. తర్వాత అక్కడ ప్రేయర్ జరిగినది. మళ్ళీ జోయల్ డాడీ ఇక్కడ వచ్చిన రోజు తాళం తీసుకొని పోయి అక్కడ ప్రేయర్ చేసినదే ప్రేయర్. మధ్యలో ఎవరు పోవలేదు. హల్లెలూయా. ఈ మధ్యలో కొందరు దేవుడు నడిపిస్తున్నా. ప్రార్థించిన కుటుంబం అనే దేవుడు ఆశీర్వదిస్తాడు.
అబ్రహాము తన పిల్లల కొరకు, తన ప్రియుల కొరకు మోకాల్లో నిలబడినావు. ఇప్పుడు మనకు ప్రార్థన లేదు, ఉపవాసం లేదు. బుధవారం ప్రార్థన పెట్టినావు, వారం మధ్యలో ఒక్కరోజు మనము ప్రేయర్ చేయాలి కదా. అయ్యో, పని చేసి అలసిపోయి, పని చేసి డ్యూటీకి వెళ్ళి పని చేసి అలసిపోయి మళ్ళీ నేను దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలా? నాకెన్నో పనులుంది. హల్లెలూయా. ఈ ప్రార్థన మాకు నేర్పము. రాత్రి ఎందయో విషయం కొరకు ప్రార్థించిన ప్రార్థన మాకు నేర్పము. యేసు ప్రార్థించిన రాత్రి ప్రార్థన, ఆ ఉదయ ప్రార్థన అనుభవం నాకు నేర్పము అని చెప్పినప్పుడు యేసయ్య నేర్పించినది అనుదిన ఆహారమనే నాకు దయచేయము. ఒక హల్లెలూయా చెప్తావా? మీరు ప్రార్థించినప్పుడు ప్రార్థన చేసినది నా తరతరములకి సంవత్సరమనకు అవసరమైనది అందయు బ్యాంక్ బ్యాలెన్స్ దయచేయమని కాదు, అనుదినాహారం. ఆహారం అన్నది దేవుని దృష్టిలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆహారం అనే దయచేసినది దేవుడు. నమ్మిన వారు ఎంతమంది ఉన్నారు? దేవునికి స్తోత్రం చెల్లించి హల్లెలూయా. ఆహారం అనే అనుదినాహారం, దాని కొరకు ప్రార్థన చేయాలి. నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండం 16వ అధ్యాయం 12వ వచనములో 400 సంవత్సర కాలం, ఇటు 400 సంవత్సర కాలం ఐగుప్తు బానిసత్వములో ఉన్న ఇశ్రాయేల్ ప్రజలనే బానిసత్వములో నుండి విడిపించి పాలు తేనె ప్రవహించిన కనానిలోనికి నడిపించిన మార్గ మధ్యలో వారికి తినడానికి, భుజించడానికి ఆహారం కావాలి అని ఆలోచించిన ఒక పరలోకం ఉంది. హల్లెలూయా. 16వ అధ్యాయము 12వ వచనం ఒక్కసారి చదవండి. సాయంకాలమున మీరు మాంసం తినురు, ప్రైజ్ ది లార్డ్. ఒక హల్లెలూయా గట్టిగా చెప్తావా? ఆ వాక్యమనే సరిగా వినిన తర్వాత హల్లెలూయా చెప్పాలి. మళ్ళీ ఒకసారి కూడా చదవండి. నీవు సాయంకాలమున మాంసం తినురు, ఉదయమున ఆహారం చేత తృప్తి. హల్లెలూయా. ఉట్టిగానే ఏదో ఒకటి ఆహారమనే మీకు అనుగ్రహిస్తామని కాదు దేవుడు చెప్పినది. సాటిస్ఫాక్షన్, తృప్తి. ఆ స్తోత్రం అనే హల్లెలూయాకి బలం లేదు. బానిసత్వములో నుండి విడిపించిన తర్వాత దేవుడు తన ప్రజలతో, బిడలతో మాట్లాడినది ఉదయమున సాయంకాలమున మీరు మాంసం. నేను చదివిన కాలంలో చాలాసార్లు సాక్ష్యం చెప్పిన, ఇంటర్మీడియట్ బీటెక్ అంతా చదివిన కాలంలో 2 నెల 3 నెలలకి మాత్రమే ఒక్కసారి కొంచెం మాంసం ఇంటిలో తీసుకురావడం. 2 నెల 3 నెల. అప్పుడు చిన్న అబ్బాయిలాగే నేనున్నా. కొంచెం మాంసం కొరకు చాలా డాడీతో బ్రతుకున్న, డాడీ కొంచెమైనా తీసుకురా. లేదు, అప్పుడు పైసా లేదు. మీ సాహచర్యం ఏది నాకైతే తెలియదు, మీ సాహచర్యం. కానీ నా సాహచర్యం నేను చెప్తున్నా. 2 నెల 3 నెలలకు ఒక్కసారి మాత్రం ½ కిలో మటన్ తీసుకురావడం. అది తీసుకువచ్చిన తర్వాత వంట చేసి తిన్నిన వరకు నేను ఆ వంట రూములో తిరుగుతుంది. అది వంట చేసి కూర చేసి తిన్న వరకు ఆ రూములో తిరుగుతుంది చిన్న అమ్మాయిలా. కానీ తృప్తిపరచిన ఒక దేవుడు ఇచ్చిన ఆహారంలో తృప్తి ఉంది. నేను బైబిల్ కాలేజీలో చదవడానికి పూణేలో దేవుడు అనుగ్రహించినాము. పూణే బైబిల్ కాలేజీలో వన్ ఆఫ్ ద బెస్ట్ బైబిల్ థియాలజికల్ కాలేజ్ ఇన్ ఏషియా, Union Biblical Seminary, UBS. By the grace of God, I got that mission in UBS.
అక్కడ చాలా కష్టంలో ఉన్న సాహచర్యంలో మన ప్రేమన్న కూడా పోయినావు, కానీ లోపలికి వారి పంపించలేదు. గేట్ దగ్గర ఫోటో తీసి పంపించినావు. యూనియన్ బిబ్లికల్ సెమినరీ బిబివాడి పూనా. అక్కడ నేను వెళ్ళిన సమయంలో చాలా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంది. కాలేజీ నుండి ఇచ్చిన నెలకి 100 రూపాయలు పాకెట్ మనీ, అంటే సోపు ఇదన్నిటికి 100 రూపాయలు ఇస్తుంది. ఆహారం అక్కడ ఉన్నా కాబట్టి పర్వాలేదు. చాలా కష్టంలో అక్కడ నేను చదివిన సమయంలో ఇంటిలో నుండి సపోర్ట్ చేయడానికి ఎవరు లేదు, ఇంటి వారిలో కూడా ఎవరు సహాయం చేయడానికి లేని టైంలో బైబిల్ కాలేజీలోనికి జాయిన్ అయిన తర్వాత ఈ కాలేజీలో ఉన్న పిల్లలందరినీ చాలా గ్రూప్గా డివైడ్ చేసి ఒక ప్రొఫెసర్ చేతి కింద ఆ స్టూడెంట్స్ ఆ గ్రూప్ వారికి అసైన్ చేసిన చర్చికి వెళ్ళాలి, ఆదివారం అక్కడ ఆరాధనలు అసిస్ట్ చేయాలి, పనిలో అసిస్ట్ చేయాలి. అది మాకు నేర్పించిన ట్రైనింగ్, సేవలో నేర్పించిన ట్రైనింగ్. నేను ఒక మినిస్ట్రీ గ్రూపులో నన్ను జాయిన్ చేయించింది. ఆ గ్రూప్కి అడ్మిన్గా ఉన్నది కేరళలో నుండి వచ్చిన చాకో అని అతని పేరు. అతను ఆ కాలేజీ లైబ్రరీయన్. చాకో సార్ గ్రూపులో నేను జాయిన్ అయినా. ఆదివారం చర్చికి పోవడము, అక్కడ హెల్ప్ చేయడము, పాస్టర్ని అసిస్ట్ చేయడము, ఆరాధనలో సహాయం చేయడము, అరేంజ్మెంట్ చేయడం, ఇదన్నీ మేము 10-12 మంది ఉన్నారు. ఒక 2 వారం అయిపోయిన తర్వాత ఈ నా అడ్మిన్ అయిన చాకో సార్ నాతో అన్నారు, జోయి మనము ఈ రోజు సాయంత్రం చర్చ అయిపోయిన తర్వాత, సండే చర్చ అయిపోయిన తర్వాత ఒక ఇంటిలో గ్రహ కూడిక ఉంది, మనం అందులో కూడా పాలు పొందాలి, జోయి వాక్యం చెప్పాలన్నా, నీవు వాక్యం చెప్పాలని. ఓకే సార్ అని చెప్పి నేను ప్రేయర్ చేసి అప్పుడు కూడా కొంచెం వాక్యం చెప్తుంది. ఆ గ్రహ కూడికలలో చాలా మంది ఉన్నారు, పూనాయిలో ఎంప్లాయీస్ చాలా మంది. ఆ ఇంటిలో నేను పాలు పొందిన, వాక్యం చెప్పిన. వాక్యం అందరికి నచ్చిన, దేవునికి స్తోత్రం. అందరికి నచ్చటం వలన ఆ ఇంటి వారు నాకు కాணிకలు పెట్టింది, కూడి వచ్చిన వారు కాணிకలు పెట్టింది. తర్వాత ప్రతి వారం ఆ చర్చిలో ఎక్కడ పక్కన చర్చిలో ఎక్కడ మీటింగ్ జరిగితే వాక్య పరిచర్యకు నన్ను తీసుకుపోవడం ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నారంటే నా కార్యమనే చూసిన ఒక పరలోకపు తండ్రి ఉన్నాడు. నాకు ఏది కొదవ లేకుండా నాకు ఆహారం ఇచ్చి, అనుదినం ఆహారం ఇచ్చి నడిపించిన ఒక దేవుడు. ఐ ఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, నేనే జీవాహారం అని మనతో మాట్లాడిన ఒక దేవుడు అరణ్యములో బయలుదేరిన ఇశ్రాయేల్ ప్రజలకి రాత్రి మాంసమును. ఎంతమంది దేవునికి స్తోత్రం చెల్లిస్తుంది. రాత్రి సాయంకాల మాంసమని, ఉదయమన ఆహారం ఇచ్చి తృప్తి. హల్లెలూయా. ఈ దేవుడు ఎంత గొప్ప దేవుడు, దేవుని విడలారా, ఎంత మంచి దేవుడు ఈ దేవుడు. దేవునికి స్తోత్రం. తృప్తిపరచిన దేవుడు. ఈ లోకములో మనుషుడు ఇచ్చిన ఆహారం మనకి తృప్తి లేదు. ఈ రోజు బిర్యానీ తింటే రేపు ఇంకా బిర్యానీ తినాలని అనిపిస్తుంది. కానీ దేవుడు ఇచ్చిన ఆహారం భుజిస్తే తృప్తి పొందినట్లుగానే ఉంది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. 16వ అధ్యాయం 12వ వచనం మరి ఒకసారి చదవండి. తిందురు. ఆమేన్, ఆమేన్. ఎంతమంది వాక్యం వింటున్నారు? మమ్మను తృప్తిపరచిన ఒకడుండే, అది దేవుడిచ్చినది మాత్రమే తృప్తి. హల్లెలూయా. కారణం ఏదంటే అతడు జీవాహారమే. మనము నమ్ముతున్న దేవుడు, మనం ఆరాధించుచున్న దేవుడు మమ్మను తృప్తిపరచిన దేవుడు. సంఖ్యాకాండం 11వ అధ్యాయంలోనికి రండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదవండి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 19-20 వచనాలు. బుక్ ఆఫ్ నంబర్స్, వర్స్ చాప్టర్ 11, 19 and 20. ఒక్క దినం కాదు మీరు మాంసం తినినది, ఒక్క దినం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క దినం కాదు, 2 దినములు కాదు. అందరు ఇక్కడ వింటున్నారా?
మన దేవుడు ఎలాంటి దేవుడు అని సరిగా తెలుసుకోవాలి. దేవుడు నిన్ను అనుగ్రహించడం, ఆశీర్వదించడం, చేతులు పైకి ఉండాలి. వాక్యం వినినప్పుడు ఇది మీతో మాట్లాడుతున్నారు, ఇశ్రాయేల్ ప్రజలతో కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించడం మొదలు పెడితే అది 1 దినం కాదు, 2 దినం కాదు, 5 రోజు కాదు, 10 దినములు కాదు, 20 దినములు కాదు. ప్రైజ్ ది లార్డ్. నెల మొత్తం హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఇప్పుడు 25, 28 అయిపోతాయి, నెల జీతం అయిపోతుంది, మళ్ళీ బాగా టైట్ అయిపోతుంది. అలాగే దేవుని మీద ఆధారపడి, దేవుడి ఇచ్చిన ఆహారం మీద ఆధారపడి నెల నెల ముగింపులో ఆగిపోయినది కాదు, మిగిలినట్లుగా కార్యం చేసి అనుగ్రహించడానికి శక్తి కలిగిన ఒక దేవుడు ఉన్నాడు. 1 రోజు కాదు, 5 రోజు కాదు, 10 రోజు కాదు, 20 రోజు కాదు, నెల మొత్తం నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించుకొని ఉండాలి. మిమ్మల్ని పోషించిన దేవుడు, నిన్ను పోషించిన దేవుడు. హల్లెలూయా. ఈ మధ్యలో మా ఇంటిలో చెప్తున్నారు, డాడీ మీరు ఇప్పుడు కొంచెమే తింటున్నాం, మొత్తంలో కొంచెమేనే తింటుంది, ఎక్కువ ఏమి తిన్నాను. అది చికెన్ ఉంటే, మటన్ ఉంటే, ఏది తిన్నా కూడా కొంచెమే తింటాం. ఒకప్పుడు 3 నెలలకి 4 నెలలకి కొంచెం మాంసం దొరికితే బాగుంటుందని అనుకుంటే, ఈరోజు దేవుడు అనుగ్రహించిన విధానం. హల్లెలూయా. దేవుడిచ్చిన ఆహారం. నేను ఒక్కటి అర్థం తెలుసుకున్న మాట అందరూ వినండి. దేవుని ఎరగకుండా జీవించిన కాలంలో ఆహారం వరకు నేను బాధపడినాను. అందరి చేతులైతే దేవుని గణపరచాలి. వినిన వాక్యం వినండి. హల్లెలూయా. దేవుని ఎరగకుండా జీవించిన కాలంలో 1 పూట ఆహారం మనకు వేదన పడితే, దేవుని ఎరిగిన కాలం నుండి కొదవ లేకుండా సమృద్ధిగా నడిపించిన దేవుడు గొప్ప దేవుడు. ఆ దేవుడు మన దేవుడు, ఆహారమిచ్చు దేవుడు. ఆయన జీవాహారమే. ఒకరి ఎదుట వెళ్ళి చేయి చాపడానికి అక్కర్లేక, ఒకరి దగ్గరికి వెళ్ళి చేయి చాపుకొని అడగడానికి వీలు లేకుండా మమ్మల్ని అనుగ్రహించడానికి సమర్థి గల దేవుడు ఉన్నాడు మన దేవుడు. నేను చెప్పిన మాట మర్చిపోకూడదు. మనం ఆరాధించిన దేవుడు ఎలాంటి దేవుడు? He is the breath of life. కీర్తన గ్రంథం 127వ అధ్యాయము 3వ వచనం. Psalms 127 verse 3. 127వ కీర్తనము 3వ వచనం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, బహుమానము. చదవండి. తన ప్రియులు 3వ వచనం చదవండి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారు. ఎంతమంది నమ్ముతున్నారు?
మీరు వాక్యం వినలేదు, ఉట్టిగానే చేతులెత్తి స్తోత్రం చెల్లించినాము. ఏంటిది వాక్యము? తన ప్రియులకి నిద్రించుచుండగా వారికి దేవుడు అనుగ్రహించిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా అనుగ్రహించినది మాత్రమే తృప్తిగా మారుతుంది. తన ప్రియులని వారు నిద్రించుచుండగా వారికి అనుగ్రహించిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుని బిడ్డలారా? యెహోవా అనుగ్రహించిన ఆహారం మాత్రమే, యెహోవా అనుగ్రహించిన ఆస్తి మాత్రమే, యెహోవా దయచేసిన ఆరోగ్యం మాత్రమే సదాకాలం నిలకడగా ఉండినది. నమ్మిన వారు దేవుని స్తుతించుకొని వాక్యం వినాలి. ప్రైజ్ ది లార్డ్. అది తృప్తిపరచిన అనుగ్రహం, తృప్తిపరచిన అనుగ్రహం. మలాకి గ్రంథంలో ఒక వాక్యం ఉంది, చదవండి. 3వ అధ్యాయం 10-11 వచనాలలో, మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10-11 వచనములో, మీ 10వ వందమందయు, ఇప్పుడు మనుషుల ముఖం తేడబోతుంది దేవునికి వస్తే. ఈ వాక్యం చెప్పిన పాస్టర్ గారు చుట్టి తిరిగి దశమ భాగములోనికైనా ఇచ్చుతాన విషయములకైనా వచ్చేస్తుంది. ఇది బై మిస్టేక్లో అలాగే వచ్చేసింది. నేను దశమ భాగం గురించి చెప్పడానికి కాదు. అయినా కూడా ఆ వాక్యం ఒక్కసారి చదవండి. మందిరములో ఆహారం ఉండినట్లు మందిర నిధిలోనికి తీసుకొని రండి. ఇలాగ చేసి నీవు నన్ను శోధించిన ఎడల, అంటే అర్థం ఏంటిది? మీకు వచ్చిన చిన్న దానిలో 10వ భాగమందయు నా మందిర నిధిలోనికి తీసుకొని వచ్చి నన్ను శోధించిన ఎడల, కండిషన్ ఉంది. శోధించిన ఎడల నేను ఆకాశవాదులు విప్పి పట్టు చాలా విస్తారంగా నేను మీకు కుమ్మరించదను. నమ్మిన వారు మాత్రం దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మన విషయము తృప్తిగా మమ్మను పోషించడానికి మన దేవుడు సమర్థుడు. హల్లెలూయా. తృప్తిగా మమ్మను పోషించడానికి కారణం ఏదంటే మన దేవుడు జీవాహారమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కాలంలో ఈ తృప్తి అన్నది మనకు లేదు. ఎంత సంపాదించినా, ఎంత సమకూర్చి పెట్టినా, ఎంత బ్యాంకులో పెట్టినా, ఎంత మనము చేతిలో ఉన్నా అదిలో మనకు తృప్తి రాదు. ఇంకా కొంచెం. హల్లెలూయా. మీకా గ్రంథంలో ఒక వాక్యం చదవండి. 6వ అధ్యాయం 14వ వచనం. మీకా, నహుం, హబక్కూక్. మీకా గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనం. హగ్గాయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. ఎవరైనా వచ్చిన మళ్ళీ ఒకసారి ఏంటిది? భోజనం చేసినను, నాకు అర్థమైంది కానీ అందరికి అర్థం అవడానికి, భోజనం చేసినను తృప్తి రావడం లేదు. ఇది నేను చెప్పినది కాదు, వాక్యంలో ఉంది. మీరెప్పుడు ఉండును, ఏమైనాను తీసుకొని పోయినను ఉండదు. 10 సంవత్సరం వెనక ఎలా ఉన్నారో 10 సంవత్సరం దాటిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. హల్లెలూయా. వాక్యములో రాసినది వినండి. దేవుడు మనకు బుద్ధి చెప్పినప్పుడు వినండి. ఆ బుద్ధి చెప్పిన ప్రకారము మమ్మల్ని పోషించడానికి, తృప్తిగా పోషించడానికి సమృద్ధి గల దేవుడు ఉన్నారు. అణచి దేవుడు మనకిచ్చినది ఎలాగే అణచి కుదించి పట్టు చాలా, అంటే అర్థం ఏంటిది? దేవుడు మనకిచ్చిన విధానమైన గురించి
నమ్ముతున్నారా? ఎక్కడ ఇస్తున్నావు, ఎక్కడ ఇచ్చినావు, ఎక్కడ ఇస్తున్నారు అట్లా కదా. మనం ఆలోచన ఎప్పుడు నెగటివ్గా పోతుంది. దేవుడు నాకు ఎలా ఇచ్చింది, ఎప్పుడు ఇచ్చింది, అట్లా ఇచ్చింది, ఎప్పుడు పొందినావు, నాకు అలాగే ఇస్తున్నారని నమ్మకం ఉన్న వాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారా? విన్నది అణచి కుదిరించి జిగదారినట్టుగా దేవుడు నాకు అనుగ్రహిస్తున్నాడని దేవునికి స్తోత్రం. చేతులు ఆపిన వారిని బట్టి దేవునికి స్తోత్రం. ఇది ఎక్కడ అంటే మొదటిగా దేవునికి ఇచ్చి శోధించి, ఇచ్చిన దాని గురించి చెప్పడానికి కాదు నేను నిలబడినది, దేవుడు మనకు అనుగ్రహించిన ఆహారం. హల్లెలూయా. ఏదో కొంచెం ఇచ్చి మమ్మల్ని తృప్తిపరచిన దేవుడు కాదు. హల్లెలూయా. ఒక చాక్లెట్ బాక్స్లో చాక్లెట్ తీసుకొచ్చిన తర్వాత పిల్లలకు చెప్తున్నారు, చిన్న పిల్లలకి చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చిన తర్వాత నిండి చాక్లెట్ ఉంది. పిల్లలతో మీకు కావలసినది తీసుకో, చేతులు పెట్టి తీసుకోండి అని చెప్పినప్పుడు ఆ అబ్బాయి అన్నారు, నో 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 డాడీ, మీరే ఇచ్చేయండి. హల్లెలూయా. ఈ బాబు చేతు చాపి అదిలో నుండి ఇట్లా నిండి తీసుకుంటే కూడా ఒక 10-15 వస్తుంది. అతనికి అర్థమైంది, డాడీ ఇస్తే డాడీ చేయి పెద్దగా ఉంది. హల్లెలూయా. కాబట్టి నేను తీసుకోకుండా నీవు నాకు ఇవ్వాలి. ఎంతమంది ఈరోజు చెప్పాలని ఆశపడుతున్నావు, దేవా నాకు అవసరమైనది నేను తీసుకోకుండా నీవు నాకు ఇవ్వాలి దేవా. అది నిండినది, అది తృప్తిపరచినది, అది పొరలి పారినది, అది కుదించినదే. హల్లెలూయా. ఆహారం ఇచ్చి పోషించడానికి శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. కానీ మనుష్యుడు మీకా హగ్గాయి గ్రంథములో భోజనం చేసిన తృప్తి రావడం లేదు. యోహాను సువార్త 6వ అధ్యాయములో 11-12 వచనములో కూడా చదివి నేను ఒక అంశం కూడా చెప్పి నేను ముగించుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 11-12 వచనాలు. హల్లెలూయా. 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 నిద్ర వచ్చిన వారందరూ ఒక హల్లెలూయా చెప్పండి. వస్తుందా నిద్ర? వస్తుందా? అదే చెప్పకుండానే హల్లెలూయా చెప్తే ఉన్నారు. నేనేం చెప్తున్నారో మీరు ఏం వింటున్నారో. అప్పుడప్పుడు నిద్ర పోయినప్పుడు పాస్టర్ గారు హల్లెలూయా పలుకుతుంది, చేతులు లేపమని చెప్తున్నారు. నిద్రలో నుండి సగం లేచి సగం వింటున్నారు, సగము విడిచిపెడుతున్నారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంటి వారు ఎవరైనా అడిగితే, పాస్టర్ గారు ఈరోజు ఏం వాక్యం చెప్పినావు? ఏమో నాకు చదవ రాదు కదా, ఏమో చెప్పినావు. అప్పుడప్పుడు చప్పట్లు కొట్టడం ఉంది, హల్లెలూయా పలకడం ఉంది. నాకేం భోజనాలు అని చెప్పినది మాత్రం వింటున్నారు. ఈరోజు పాస్టర్ ఏదైనా పెడుతున్నారా లేదా? హల్లెలూయా. నేను ఇచ్చిన ఆహారం ఇదే, దేవుని వాక్యము, దేవునికి ఇస్తాం. హల్లెలూయా. కానీ దేవుడు నేను ఇస్తే మళ్ళీ మీకు సాయంత్రం ఆకలి కలుగుతుంది, ఆకలి వేస్తుంది. మన దేవుడిస్తే అది తృప్తి అవుతుంది. నమ్మిన వారి దేవుని స్తుతించండి. ఆ దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయాలి. అనుదిన ఆహారమని నాకు అనుగ్రహించండి దేవా. యేసయ్య దేవుడు మాట్లాడినప్పుడు ఇదే 6వ అధ్యాయములో 11-12 వచనములో వారికి ఆహారం ఇచ్చిన తర్వాత భోజనం పెట్టిన తర్వాత వారు తృప్తిగా తిని ప్రైజ్ ది లార్డ్. ఎవరు దేవుని బిడ్డలారా, ఇది నేను అందరి గురించి కాదు మాట్లాడినది. అందరు ఇటు వినండి. అందరి గురించి కాదు మాట్లాడినది. 3 రోజు యేసయ్యతో పాటు సమయం గడిపిన వాడు, 3 రోజు యేసయ్య వాక్యం వినిన వారు, 3 రోజు ఉపవాసం ఉన్నవారు, 3 రోజు యేసయ్యతో సమయం గడిపిన వారి విషయంలో
దేవుడు తృప్తిగా పంపించిన దేవుడు. హల్లెలూయా. కొన్ని రోజులు మీకు బాధ కలిగిన, కొన్ని రోజులు మీకు ఇబ్బంది కలిగిన, కొన్ని రోజులు మీరు అనారోగ్యంలో ఉన్న ఏడల, కొన్ని రోజులు మీరు బాధపడిన వాడు ఏడల, మూడవ రోజు తృప్తిపరచిన దినం ఉంటుందని తెలుసుకొని దేవుని గణపరచాలి. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు? ఒక్క రోజు బాధ కలిగిన, 2 రోజు బాధ కలిగిన, ఒక్క రోజు అనారోగ్యంలో పడిన, కొద్ది కాలంలో వేదన పడిన ఏడల, మూడవ దినం ఒక్కటి ఉంది, పునరుద్ధాన దినము, తిరిగి లేచిన దినం ఉంది. చప్పట్లతో దేవుని గణపరచాలి. తిరిగి లేచిన దినం ఉంది, పరిస్థితిని మార్చిన దినం ఉంది. హల్లెలూయా. 3 రోజు యేసయ్యతో పాటు వాక్యం వినడానికి ఉన్న జనము వెళ్ళిపోయినప్పుడు యేసయ్య దేవుడు అన్నారు, వారికి భోజనం పెట్టు, వారికి భోజనం పెట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రాముఖ్యంగా చెప్పిన 3 కార్యములు ఉంది. ఆ వేద భాగం మరి ఒకసారి కూడా చదవండి. చెల్లించి పట్టించాను, ఇష్టమైనంత వరకు వట్టించేను, తృప్తి పొందినాము. ప్రైజ్ ది లార్డ్. ఒక్క నిమిషం దేవుడిచ్చిన విధానమనే మీరు మనసులో గ్రహించుకొని చేతులెత్తి దేవుని స్తుతించుకొని వెళ్ళాలి. మీకు అవసరమంత వరకు. ఆ వేద భాగం ఎలా ఉంది? దానికి ముందుగా ఇష్టమైనంత వరకు. అర్థమైన వారి దేవునికి స్తోత్రం. వారికి సరిపోవినంత వరకు, సరిపోవినంత వరకు. హల్లెలూయా, హల్లెలూయా. నిన్న ఒక పాస్టర్స్ మీటింగ్కి పోయినా. పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళిన తర్వాత పాస్టర్ అక్కడ ఉన్న ఈ ఆదిదేయతలో ఉన్న పాస్టర్ ఒక ప్రకటన చేసింది. మీ అందరికీ వాటర్ బాటిల్ ఇస్తున్నారు, మీరు వెళ్ళిపోవరేకు ఆ వాటర్ బాటిల్ మీ చేతిలో ఉండాలి. ఇంకా గ్లాసు లేదు, వాటర్ లేదు. ఆ వాటర్ బాటిల్తోనే వచ్చి నీళ్ళు నింపుకొని పోయి తాగాలి. మీకు ఒక ప్లేట్ ఇస్తుంది, అదే ప్లేట్ 2వసారి 3వసారి అది పడేయకూడదు. ఇంకొక ప్లేట్ లేదు. అవతల కూర్చున్న పాస్టర్కి బాటిల్ దొరికింది, ఈ సైడ్లో కూర్చున్న పాస్టర్కి దొరికింది, నాకు బాటిల్ దొరకలేదు. అబ్బా, ఈరోజు నీళ్ళు లేదా అని నేను బాధపడుతున్నాను. చుట్టుపక్కల అంతా చూసిన, అందరికి బోటులు ఉంది, నాకు బోటులు దొరకలేదు. కారణం ఏదంటే ఈ సెంటర్లో పెట్టినది అతడు తీసుకున్నారు, ఈ సెంటర్లో పెట్టిన అతడు తీసుకున్నారు. ఇప్పుడు నాకు బోటులు ఎక్కడ? నేను ఆ పాస్టర్ గారి దగ్గర చూసినప్పుడు అతడు మాట్లాడి అది వెళ్ళిపోయాడు. ఇంకా ఒక బోటులు దొరకాలంటే ఆయన వెనకపోవాలి కదా అని నేను బాధపడుతున్నా. తర్వాత నేను పక్కన కూర్చున్న నా ఫ్రెండ్ పాస్టర్ కాబట్టి నేను మనకు షేర్ చేసుకుంటామన్నా. ఓకే సరే అన్నా. కానీ షేర్ చేయడానికి అతడు కొంచెం వెనక ముందు ఉంటుంది. ఎందుకంటే నేను నోట్లో పెట్టి తాగుతుంది కొద్ది సమయంలో. వారికి అది ఏదో ఒకటి, నాకేదో అలర్జీ ఉండవచ్చు. నోట్లు పెట్టుకుంటే విషం ఉందా, అలర్జీ ఉందా, కాబట్టి ఇంకా మనం ఒక్కరు తాగకూడదు కదా. ఒకరు నోట్లో పెట్టినది మరి ఒక్కరు నోట్లో పెట్టుకుంటే ఏదో ఇన్ఫెక్షన్ అవుతుంది కదా. కాబట్టి నేను మళ్ళీ ఏం ప్రెస్ చేయలేదు. ఓకే, మీ బోటులు మీకు, నా బోటులు మాకు. ఓకే సరిపోతే, నాకు గ్లాస్ ఉంటే తాగుతాం, లేకపోతే వద్దుందన్న. దేవునికి ఇస్తాం. ఏదైనా అందరి భోజనానికి అయినప్పటికీ ఆ జనం ఎక్కువ మంది వచ్చాడు. ఆ రోజు పాస్టర్స్ ఎక్కువ మంది వచ్చారు. ఈ బిసి అంతా అయిపోవండి అని చెప్పి నేను ప్లేట్ పట్టుకొని వెళ్ళినప్పుడు కూర ఎంత అయిపోయింది. మళ్ళీ సాంబార్ మాత్రం ఉంది. నాకు సాంబార్ అంత ఎక్కువ ఇష్టం లేదు. చికెన్ ఉంది, అది కూడా కొంచెం కొంచెం ఆ ముక్కలంతా పోయినావు, కొంచెం గ్రేవీ మిగిలిన. సరిపోతుందని అనుకో. నేను ఎక్కువ ఏం తిన్నది కదా, కొంచెం ఆ రైస్ ఆ గ్రేవీ తీసుకొని ఉన్నాను. సరే భోజనం చేసి నేను బయటకు వచ్చినప్పుడేకు నేను చెప్పి వచ్చినది సరిపోవడం లేదు. అప్పుడు మళ్ళీ వండుతున్నారు చికెన్ లేదు, సాంబార్లో మళ్ళీ ఏదైనా డూప్లికేట్ వచ్చేసిందా లేదా తెలియదు. కొంచెం కలిపితే వచ్చేస్తుంది కదా. ఈ వంట చేసిన వారికి తెలుసు ఎంతమంది ఇంకా ఉంటుందంటే మనం కొంచెం. అందుకే ముందు కూర్చోవాలి, ఫస్ట్ డ్రోయిలో ఒరిజినల్ దొరుకుతుంది. హల్లెలూయా. అర్థం కాలేదు. వెనకకి వస్తే మనకు సీట్ దొరకకుండా ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ పాస్టర్ గారు ఎందుకు అరేంజ్మెంట్ చేసినాము? ఇంతకు ముందు అయితే చైర్ అంతా ఖాళీగానే ఉంది, ఇప్పుడు చైర్ ఖాళీగానే ఉండట్లేదు.
పిల్లలు తీసి సైడ్లో పెట్టండి, ఎందుకంటే ముందే రావాలి. ముందే రాలేకపోతే ఒకరిని నెట్టవలసినది ఉంది, ఒకరిని నెట్టి కొంచెం కూర్చోవలసినది ఉంది, ఎందుకంటే సీట్ లేదు కదా. ముందు కూర్చుంటే ఒరిజినల్ దొరుకుతుంది, తర్వాత నీరు కలుపుతుంది. అర్థం కాలేదు, సాంబార్ గురించి చెప్తున్నా. హల్లెలూయా. మళ్ళీ వండించినాము, భోజనం తర్వాత నేను వచ్చినప్పుడే వారు మళ్ళీ వంట చేస్తున్నారు. పాస్టర్ గారు వచ్చి, మీరు కొంచెం ఆగండి, ఇంకా దొరకలేదు, వారు కొంచెం కూర్చోండి, ఒక 10 నిమిషం కూర్చోండి, తొందరగా తయారు చేస్తామని. నేను ఇది ఎంత చెప్పినది ఏదంటే అక్కడ సరిపోవడం లేదు. మనుషులు పెట్టినది సరిపోవలేకపోతే మన దేవుడు పెట్టినది తిని తృప్తి ఉంది. వారికి సరిపోయినట్లు, ఎవరి చేయి చూపించడం లేదు, సరిపోయినట్లు ఒకటి. రెండవది తృప్తి పొందినట్లుగా, తృప్తి పొందినట్లుగా, తృప్తి పొందినట్లుగా. ఈ తృప్తి పొందినది ఎట్లా తెలుస్తుంది? క్షమించండి అంటే ఇంకా ఏదియో లోపలికి పోను, ఫుల్ అయిపోయింది. తృప్తి చేతులు పైకి ఉండాలి. దేవుడు అనుగ్రహించిన ప్రతి దానిలో జీవాహారమే నేనే, అతడు ఇచ్చిన ఆహారము తృప్తి. రెండవది, మూడవది మిగులుతుంది. మిగులుతుంది, కుడి చేయి పైకి ఉండాలి, మిగులుతుంది. తిని తృప్తి పొంది, పిల్లలు తిని తృప్తి పొంది, ఇంటి కార్యం చేసి తృప్తి పొంది, బ్యాంకులో బ్యాలెన్స్ హల్లెలూయా. ఏదైనా గూగుల్ పే చేయడానికి, ఫోన్ పే చేయడానికి ఉన్న బ్యాలెన్స్. ఇక్కడ స్తోత్రం హల్లెలూయా. కిందకి పోయినావు, హల్లెలూయా. తృప్తి అనుగ్రహించిన దేవుడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏదంటే మత్తాయి సువార్తలో క్లియర్ గా మాట్లాడినది చెప్పి నేను ముగించుకుందాం. మత్తాయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనములో ఒకసారి చదవండి. ఇదే వేద భాగం. అంతటా యేసు ప్రైజ్ ఒక్క నిమిషం. దేవుడు జీవాహారమైన దేవుడు, ఇటు జీవాహారమైన దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడానికి దేవుడు మాట్లాడిన విషయం ఏదంటే, ఈ జనము నేడికి 3 రోజు నాతో ఉన్నాడు. ఎవరు యేసయ్య దేవునితో కూడా ఉండాలని ఇష్టపడిన వారినే తృప్తిపరచిన దేవుడు ఉన్నారు. హల్లెలూయా. ఈ జనం బయట తిరిగి దుష్టుల ఆలోచన చెప్పిన నడవగా, పాములు మార్గంలో నిలవగా, అవకాశాలు కూర్చున్న చోటులో కూర్చుండగా, ఈ జనం ఈ 3 రోజు నాతో పోవడా. హల్లెలూయా చెప్తావా? మీరు దేవునితో, మీ కుటుంబం, మీ పిల్లలు, మీ తరములు దేవునితో పాటు గడపాలని సమయము మీరు ఇష్టపడితే, హల్లెలూయా. హైదరాబాద్ నుండి జోనా వచ్చింది ఆరాధించడానికి. అక్కడ హైదరాబాద్లో చర్చ్ లేదా, సంఘాలు లేదా, ఒకే విషయంలో ఆరాధనకే వచ్చింది, వేరే ఏ పని మీద కాదు. సంఘ విషయంలో వచ్చాడు. మొన్ననే నాకు వినేసార్ అన్నారు, జోనా వస్తున్నారు ఆరాధనలో పాలు పొందడానికి. నెలకొక్కసారి వరంగల్ నుండి ఫ్యామిలీ వస్తున్నారు ఇక్కడ ఆరాధించడం. వరంగల్లో చర్చస్ లేదా, దేశాయి పార్టీ మొత్తం చర్చే ఉంది, క్రిస్టియన్సే ఉంది, కానీ అక్కడ నుండి ఆరాధనకు వస్తున్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెల్లించాలి. మమ్మను పోషించిన ఆయనతో సమయం గడిపితే, ఇష్టం ఉన్నప్పుడు, వీలున్నప్పుడు, సమయం ఉన్నప్పుడు, ఖాళీగా ఉన్నప్పుడు కాదు, 3 రోజు ఈ జనం నాతో పాటు ఉన్నాడని ఎరిగిన ఒక్క పరలోకపు తండ్రి ఉంది. మీరు గడిపిన దినము మీరు దేవునితో ఎవరితో ఉన్నాడని ప్రకటన గ్రంథములో మనము చదివినాము కదా. ఇదే యేసయ్య దేవుడు మరణములో నుండి పునరుద్ధానం చేసి స్వర్గారోహణం చేసిన తర్వాత ఇదే యేసయ్య దేవుడు చెప్పిన మాట, మీరు ఎక్కడ కాపురం ఉన్నాడని నేను ఎరిగి ఉన్నాడు. అది సాతాను గూడు పెట్టిన స్థలములో. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయములో 13వ వచనములో ఇదే యేసయ్య దేవుడు మాట్లాడుతుంది. సాతాను సింహాసనమున్న స్థలములో మీరు కాపురం ఉన్నాడని నేను ఎరుగును. హల్లెలూయా చెప్తావా? హల్లెలూయా. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురం ఉన్నాడని నేను ఎరుగను. కానీ 3 రోజు ఉపవాసముతో దేవునితో గడిపిన వారిని కూడా ఎరిగిన దేవుడు. హల్లెలూయా.
రెండవది అక్కడే మత్తయి సువార్తలోనికి తిరిగి రండి. మొట్టమొదటిగా మీరు ఎక్కడ కాపురం ఉంటుందని ఎరిగిన దేవుడు. చేతులెత్తి ఒక హల్లెలూయా చెప్తావా? 4 అంశాలు, ఆ అంశం మాత్రం చెప్పి నేను ముందుకు వెళ్దాం. హల్లెలూయా, నేను ముగించుకుందాం. ఒక్కటి, మీరెక్కడ ఉన్నాడు, ఎక్కడ కాపురం ఉన్నాడని ఎరిగిన దేవుడు. రెండవది, అదే వాక్యం చదవండి, 32వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32. ఆమేన్. ఒక నిమిషం. నేటికి 3 దినమున ఈ జనం, అమ్మా, ఈ జనం నాతో కూడా ఉన్నారు. హల్లెలూయా. తృప్తి తృప్తి పొంది ఆశీర్వదించిన దేవుడు. రెండవది చదవండి అమ్మా. ఈ 3 దినం నాతో కూడా ఉన్నాడు. వారికి తినడానికి ఏమీ లేదు. మీ పరిస్థితిని ఎరిగిన దేవుడు ఉన్నారు. మీరు ఫేస్ చేసినా, మీరు దాటి వెళ్తున్నా, మీరు ఫేస్ చేసినా, మీరు అనుభవించిన, మీరు ఉన్న సాహచర్యమైన ఎరిగిన దేవుడు. ఆ హల్లెలూయాకి బలం లేదు దేవుని బిడ్డలారా. మీ సాహచర్యం నాకు తెలియదు, మీ సాహచర్యం పక్కన కూర్చున్న వారికి తెలియదు, కానీ తెలిసిన ఒక దేవుడు ఉన్నారు. వారికి తినడానికి ఏమీ లేదని. ఎవరు వచ్చి యేసయ్యతో చెప్పలేదు, నాకు భోజనం లేదు, నేను తినలేదు, 3 రోజులు తినలేదని యేసయ్యతో ఎవరు చెప్పలేదు. ఎరిగిన యేసయ్య దేవుడు. మీరు ఎక్కడ కాపురం ఉన్నాడు, వారికి తినడానికి ఏమీ లేదని నీవు చెప్పడం అవసరం లేదు దేవుని బిడ్డలారా. మీరు యేసయ్య దేవుని దగ్గర ఉండే సరిపోతుంది. మీరు యేసయ్య దేవుని దగ్గర ఉండే సరిపోతుంది. మీ బాధలు చెప్పడం అక్కర్లేదు, మీ పిల్లల విషయం చెప్పడం అక్కర్లేదు, మీ అప్పు గురించి చెప్పడం అక్కర్లేదు, మీ అనారోగ్యం చెప్పడం అవసరం లేదు, మీ భవిష్యత్తు గురించి చెప్పడం అక్కర్లేదు. అతడు దారి తెలుస్తుంది. నమ్మిన వారి చప్పట్లతో దేవుని ఆరాధించండి. మిమ్మల్ని ఎరిగిన దేవుడు చెప్పలేకపోయిన ఎడలా వారికి భోజనం లేదని నేను ఎరిగి ఉన్నారు. ఇంకా చదవండి. వారికి తినడానికి ఏమి లేదు గనుక కనికరపడిన ఒక యేసయ్య మీ ఎడల, మీ కుటుంబం ఎడల, మీ పిల్లలు ఎడల, వారి చదువు ఎడల, వారి భవిష్యత్తు ఎడల, వారి వివాహము, సెటిల్మెంట్, మీ యొక్క సమస్త దాని మీద కనికరపడిన ఒక యేసయ్య. మన దేవుడు ఎలాంటి దేవుడు. హల్లెలూయా. మన దేవుడు ఎలాంటి దేవుడు మీరు ఆరాధిస్తున్నారో, ఆయనతో కూడా ఉండే మిమ్మల్ని ఎరిగిన దేవుడు, తినడానికి ఏమి లేదని ఎరిగిన దేవుడు, కనికరం ఉన్న దేవుడు. ఇంకా వారికి తినడానికి ఇవ్వకుండా పంపించడం నాకు ఇష్టం లేదు, మనసు రావడం లేదు. హల్లెలూయా. మీ విషయమనకి, మీరు బాధపడిన విషయమనకి, మీరు వేదన పడిన విషయమనకి జవాబు ఇవ్వకుండా పంపించడానికి ఇష్టం లేని ఒక యేసయ్య దేవుడు. ఇంకా చెప్పిన ఒక మాట ఉంది, మార్గములో వారు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మీ స్తోత్రం అనక బలం లేదు, బండలాగా కూర్చుంటే లాభం లేదు. మీ మార్గములో మీరు పడిపోతుందని ఆలోచించిన ఒక పరలోకం ఉంది. మీ ప్రయాణములో పడిపోతుందా లేదా అని బాధపడిన ఒక పరలోకం ఉంది. హల్లెలూయా. ఎంత గొప్పవాడు. మీరు ఇదంతా అర్థం అవుతుందా? ఈ చెప్పినది ఏదంతా మన దేవుడు ఎలాంటి దేవుడు అని అర్థం తెలుసుకోండి. అర్థం తెలుసుకొని అతనికి ఇచ్చిన బహుమానం మన ఆరాధన. హల్లెలూయా. ఇంకా ఒక మాట, దానికి కిందకి వచ్చినప్పుడు 37వ వచనంలో యేసయ్య శిష్యులతో చెప్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. దానికి ముందు ఒకటే ఉంది, 34వ వచనం. ఓకే, నేను అర్థం ముగిస్తున్నా. అతనితో ఉన్న వారిని అతడు ఎరుగును. ఇప్పుడు ఇంతమంది ఆరాధనలో కూర్చున్నారు. అమ్మా, నా వైపు చూడండి. ఇంతమంది ఆరాధనలో కూర్చున్నారు. ఎంతమంది అతనితో సమయం గడుపుతున్నారని అతడు ఎరుగుతున్నారు.
ఎంతమంది దూరం ఉన్నాడని కూడా అతను ఎరిగి ఉన్నాడు. మీకు ఆకలి కలిగి ఉంటుందని ఎరిగిన దేవుడు ఉన్నాడు. మీ ఎడల కనికరపడిన దేవుడు ఉన్నాడు. మీ మార్గములో పడిపోతుందని కూడా ఎరిగిన దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు మీతో ఇంకా ఒకటి అడుగుతున్నాడు. మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? అందరు ఇక్కడ ఉన్నారా? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? హల్లెలూయా. చనిపోయి సమాధి చేసి రాజు ఉంగరముతో ముద్ర వేసి తాళం చేసిన సమాధిని తెరిచి బయటకు రావడానికి శక్తి కలిగిన దేవుడు, చనిపోయి 4 రోజాయి వాసన వచ్చిన లాజరుని బ్రతికించిన యేసయ్య దేవుడు, అరణ్యములో ఏమి లేనిన సాహచర్యములో పరలోకములో నుండి మన్నా ఇచ్చి మాంసం ఇచ్చి అనుగ్రహించిన దేవుడు ఇప్పుడు జనముతో అడుగుతుంది, మీ దగ్గర ఏదైనా ఉన్నాయా? అర్థమైన వారు మాత్రం దేవుని స్తుతించాలి. దేవునికి వెంటనే ఆకాశమునే తెరిచి అరణ్యములో మన్నా ఇచ్చినట్లుగా భోజనం ఇచ్చినట్లుగా ఇవ్వగలుగుతుంది కదా. అందరు ఎక్కడ ఉన్నారా? అరణ్యములో మన్నా ఆకాశములో నుండి వర్షింపించిన ప్రకారం, మాంసం ఇచ్చిన ప్రకారం ఆ కూర్చున్న జనముకి 3 రోజు అయిన జనమునికి ఇదన్నీ ఎరుగు. ఆయన తినలేదు, 3 రోజు ఉన్నారు, వారు అలసిపోతుంది, మార్గంలో పడిపోతుంది అని అన్ని ఎరిగిన దేవుడు వారితో అడుగుతున్నారు, మీ దగ్గర ఏదైనా ఉన్నాయా? మీ దగ్గర ఎన్ని రొట్టెలు ఉన్నాయి? మనం ఎప్పుడు ఒకే పాట ఉంది మన దగ్గర. ఏ పాట? మనకున్న పాట ఒకటే ఎప్పుడైనా. ఏమీ లేదు. 10 సంవత్సరమైనా 20 సంవత్సరమైనా మన పాట మారను. అలాగే ఉండిపోతే ఉన్నారు. ఏంటిది? అయ్యా ఏమి లేదయ్యా, అయ్యా ఏమి లేదు. వారన్నారు 5 రొట్టెలు ఉంది, 2 చేపలు ఉంది. ఎంతమంది స్తోత్రం చెల్లి? ఉన్నదినే ఉన్నట్లుగా 5 రొట్టె ఉంది, 2 చేపలు ఉంది. 7 రొట్టెలు ఉంది, 2 చిన్న చేపలు ఉంది. ఒక చిన్న గిన్నెలో కొంచెం నూనె ఉంది, కొంచెం పిండి ఉంది. హల్లెలూయా. కొంచెం నూనె, కొంచెం పిండి, కొంచెం రొట్టి, కొన్ని చేపలు సరిపోతుంది. ఆయన ఆకాశం వైపు చేతులెత్తి దానినే ఆశీర్వదించు. హల్లెలూయా. అద్భుతమనే చెయ్యడానికి శక్తి కలిగిన దేవుడు మన మనసునే కూడా చూస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొందరు అడుగుతుంది, తల్లి ఆ పాపం చెయ్యకుండా ఉంటే ఇంత గర్భస్థములో ఈ నొప్పి అంతా అనుభవించడం అవసరమా? ఆమె చేసిన దానికి బట్టియే కదా. ఎవరు చేసిన దాన్ని బట్టి? అవ్వ ఆమె చేసిన పాపమే కదా. ఇప్పుడు కూడా ఆ చెట్టు అక్కడ నాటకుండా ఉంటే మంచిదే కదా. ఏ చెట్టు గురించి ఆలోచిస్తున్నారు? ఏదైనా తోటల్లో నాటిన ఆ చెట్టు దేవుడు నాటకుండా ఉంటే మంచిదే కదా. నాటిన తర్వాత తినకూడదని ఎట్లా చెప్తాను? ఆ విషయంలోనికి నేను పోకుండా ఉన్నా. మన చేతిలో ఏముంది? 2 రొట్టెలు, 5 రొట్టెలు, 2 చేపలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ తిన్నారు, అందరూ తిని తృప్తి పొంది. హల్లెలూయా చెప్పండి. మీ ఇంటి వారు, మీ తరములు, మీ పిల్లలు అందరూ తిని తృప్తి పొంది మిగిలినట్లుగా చేయడానికి శక్తి కలిగి నా దేవుడు మాట్లాడుతున్నారు. నేనే జీవాహారము. హల్లెలూయా. ఐ యామ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్. మన దేవుడు ఎలాంటి దేవుడు? జీవాహారమైన దేవుడు. బాధపడిన వారిని, వేదన పడిన వారిని, దుఃఖపడిన వారు ఆయనతో సమయం గడిపిన ఎడల ఎరిగి మన సమస్యలకి పరిష్కారం దయచేయడానికి శక్తి కలిగిన దేవుడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా దేవుడు మమ్మను దీవించును గాక. ఆమేన్.